చైతన్యాన్ని ఏమంటాం? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ. చెప్పండి. చైతన్యాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఎనర్జీ, శక్తిని ఏమంటాం? ఎనర్జీ అంటాం. వాళ్ళందరూ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే సరైన ఎనర్జీకి సరిగ్గా ఫ్రీక్వెన్సీని సెట్ చేయకపోతే ఏ అఫర్మేషన్ కూడా యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఫ్రీక్వెన్సీ అండ్ ఎనర్జీ. అఫర్మేషన్ తో జనరేట్ అయ్యేది ఎనర్జీ. అఫర్మేషన్ తో కాస్మిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. త్రూ దట్ కాస్మిక్ ఎనర్జీ వీ కెన్ అట్రాక్ట్. అర్థమవుతుందండి? మనం ఈ అఫర్మేషన్ తో ఎనర్జీ జనరేట్ కావాలంటే ఈ అఫర్మేషన్ కి ఒక ఫ్రీక్వెన్సీని సెట్ చేయాలి. దీన్నే భగవద్గీతలో యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ తర్వాత వ్యవస్థ. యోగస్థః కురు కర్మాణి. యోగస్థః అంటే టు సెట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీని సెట్ చేయి. సక్సెస్ అయిన వాళ్ళందరూ చేసింది ఏంటంటే తెలుసు తెలియకు వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేశారు, లేదా ఒక ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయి ఉన్నారు. అందువల్ల వాడి లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అయింది. వీళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ సెట్ చేయలేదు. ప్రాసెస్ మొత్తం వాడు చేసేది వీడు చేస్తారు, కానీ ఫ్రీక్వెన్సీ సెట్ చేయకపోయేసరికి వీళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవుతారు. అర్థమైందా? తగ్గట్టు కదా గురుజీ వాళ్ళ ఎనర్జీ తగ్గినటువంటి ఫ్రీక్వెన్సీ. ఆ ఎనర్జీని అయితే మనకు కావాల్సినటువంటి కాస్మిక్ ఎనర్జీని జనరేట్ చేసే స్థాయి అఫర్మేషన్ యూజ్ చేస్తున్నామో ఆ స్థాయి ఫ్రీక్వెన్సీని నువ్వు సెట్ చేయకపోతే you cannot create cosmic energy and you cannot attract from the universe. అర్థమైందా? గురుజీ ఒకసారి ఈ సెంటెన్స్ చెప్పండి. మళ్ళీ చెప్పుకుందాం. మళ్ళీ వస్తాయి, కంగారు లేదు. మీకు మొదటి రోజు కాబట్టి అవుట్లైన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. హౌ టు మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేశామంటే ఏదో అందరు చేసినట్టు చేసేసే వ్యవస్థ కాదు. మనం తెలుసు కదా మీకు. మనం ఎలా చేస్తాం? ఏదైనా డెప్త్కి వెళ్ళి కానీ దాన్ని విచారణ చేసుకొని కానీ రాము. ఓ పట్టాన దాన్ని వదిలిపెట్టాం. అవునా కదా? సో లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎవరికి చెప్పకండి. ఎట్లాంటివి చెప్తారా ఏంటి? ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఎనర్జీ స్టేటస్ తెలుసుకున్నాము, దానికి ఫ్రీక్వెన్సీ ఇది అని ఎలా తెలుసుకోవాలి గురించి?